ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ ట్రావెల్స్ అందిన కాడికి దోచుకుంటున్నాయి. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం నుంచి భద్రాచలం, కొత్తగూడెం, హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్ పరిసరాల్లో ప్రైవేట్ వెహికల్స్ జాతరను తలపిస్తున్నాయి. 5గురిని ఎక్కించుకోవాల్సిన కారులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు మొత్తం కూడా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలోనూ ఒకవైపున ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖమ్మం ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా బస్టాండ్లో నుంచి బయట రాలని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ మన ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్నాం. ప్రజెంట్ అంతా కూడా ఇక్కడంతా కూడా బస్టాండ్ బయట ప్రాంగణం మొత్తం కూడా ప్రైవేటు ట్రావెల్స్ తోటి మొత్తం కూడా అంతా కూడా కిచకిచలాడిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే మాత్రం ఇప్పుడు చదువు ప్రాంతాల నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ, ఖమ్మం నుంచి ఒకవైపున చూసుకుంటే భద్రాచలం వైపు వెళ్ళాలన్నా కానీ, సత్తపల్లి, ఇల్లందు, మధుర ఇట్లా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారికి మొత్తం కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించి ఎట్లా బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా రవాణా లేకపోవడంతో ప్రైవేటు వాహనాలకు మాత్రం ఒక్కసారిగా రెక్కలు అంటే ధరలకు రెక్కలు అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క టికెట్ వచ్చేసి ఇప్పుడు మధుర వెళ్ళాలన్నా కానీ, హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా భారీగా అంటే వందలాది రూపాయలు వసూలు చేసిన నేపథ్యం అవుతుంది. సహజంగానైతే ఒకవైపున ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 450 రూపాయలు ఆర్టీసీ బస్సు ఉంది, అది కూడా రాజధాని ధర. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంటు ఒకవైపున ప్రైవేటు వాహనాల్లో మాత్రం హైదరాబాద్లో వెళ్ళాలంటే మాత్రం ఇప్పుడు సుమారు 600 నుంచి 800 రూపాయలు పైగా వసూలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని వాళ్ళు మొత్తం ఇదే అదనంగా భావించారు. ఒకవైపున వివిధ ప్రాంతాలకు చెందినటువంటి సొంత వాహనాలు కావచ్చు, లేకపోతే మరికొన్ని ట్రావెల్ వాహనాలు కూడా మొత్తం కూడా ఇప్పుడు ఖమ్మం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు చేరవేసే విధంగా కూడా మొత్తం కూడా సిద్ధమైతే నేపథ్యం మనం చూసుకోవచ్చు. రోడ్డుకి ఎటువైపు చూసినా సరే కొత్త బస్టాండ్ ఎదురుగా ఒకవైపున భద్రాచలం రూట్లో కావచ్చు, హైదరాబాద్ రూట్లో కావచ్చు, మొత్తం కూడా ప్రైవేటు వాహనాలతో మొత్తం కూడా బాగా అంటే కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున మన టెంపో ట్రావెల్స్ కావచ్చు, ఒకవైపున మిగతా ఇన్నోవాస్ కావచ్చు, ఇట్లా అంటే మినీ వ్యాన్స్ కావచ్చు, ఇట్లా అన్నీ కూడా ప్రయాణికులను ఇప్పుడు గమ్యస్థానాలు చేర్చే విధంగా కూడా రంగం సిద్ధమైంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ప్రయాణికులకు జేబులకు చిల్లుపడుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున అంటే అర్ధరాత్రి పూట ఆర్టీసీ అధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఇది కాస్త తెలవనటువంటి మరి కొంత గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకునే సమయంలో ఆ ఖమ్మం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మరలా వాళ్ళ స్వగ్రామాలకి వెళ్ళాలంటే బస్సు అందుబాటులో లేకపోవడంతో కూడా ఆటోలను కానీ లేదా మిగతా ప్రయత్న మార్గాలు చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇప్పటికు మరికొన్ని ముఖ్యమైన పనుల నిమిత్తం కావచ్చు, లేదా ఏదన్నా శుభకార్యాలకు వెళ్ళాలన్నా సరే ఇప్పుడు అంతా కూడా ప్రయాణికులు ప్రాణ సంకటంగా మారిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకున్న మాత్రం ఖమ్మం బస్టాండ్ ఇది కొత్త బస్టాండ్ పరిస్థితి ఇలా ఉంటే పాత బస్టాండ్ దగ్గర మాత్రం హయ్యర్ వెహికల్స్ మొత్తం కూడా బయటకు రాని పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా సుమారు అంటే ఖమ్మం రీజియన్లో ఉన్నటువంటి 7 డిపోలలో 608 బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమైనవి. మరోవైపు చూసుకుంటే మాత్రం ఒక 500 బస్సుల వరకు కూడా హైయర్ వెహికల్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఏది మన ఏ డిపోలలో చూసుకుంటే మాత్రం ఆ బస్సులు మనం తిప్పుదామని ఒకవైపున అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న తరుణంలో తమకు సంఘీభావం తెలపాలంటూ హయ్యర్ వెహికల్స్ ఓనర్స్ మొత్తానికైతే ఆర్టీసీ నేతలకు ఆర్టీసీ కార్మికులు కోరడంతో కూడా వాళ్ళకి సందిగ్ధంలో పడింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఖమ్మం డిపోల నుంచి కావచ్చు, బస్టాండ్ నుంచి కూడా ఒక బస్సు కూడా బయట పరిస్థితి ఉంది. కానీ అర్ధరాత్రి పూట హైదరాబాద్ నుంచి కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా మొత్తానికైతే వెహికల్స్ మొత్తానికి అంటే బస్సులు హైదరాబాద్ నుంచి దూర ప్రాంతం సత్తపల్లి కావచ్చు, మనుగూరు కావచ్చు, మరోవైపు చూసుకుంటే ఇల్లందు కావచ్చు, ఇట్లా భద్రాచలం దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు అనేవి హైదరాబాద్ నుంచి దిగువకు వస్తున్న నేపథ్యంలోనూ అవి మాత్రమే రాకపోకలు కొనసాగిస్తున్నారు. మిగతా అన్నీ కూడా ఎక్కడికెక్కడికే బస్ డిపోలకు, బస్ స్టాండ్లకి పరిమితమైపోయిన నేపథ్యం. కానీ ఇది అదనంగా భావించినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ యజమాని మొత్తం కూడా ప్రయాణికులు మాత్రం అడ్డంగా దోసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. దీనిపై ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చేసిన సమ్మెకు సంబంధించి ఉన్నతాధికారులు ప్రభుత్వంగా స్పందించి పూర్తి స్థాయిలో ఇక బస్సుల రవాణా కొనసాగే విధంగా చూడాలంటున్నారు స్థానిక ప్రజలు. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.